అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాము. మనకి ఇక్కడ ఒక న్యూ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి. కొంతమంది న్యూ ఫ్లాట్స్ కావాలని అడుగుతున్నారు. కొత్త ఫ్లాట్లు అనేది పెద్ద సైజులు అంటే 2500 అబోవ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ ఇది మనం కొన్ని కొత్త ఫ్లాట్స్ అనేది తీసుకొచ్చాం. ఇక్కడ ఈస్ట్ టు వెస్ట్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి 2300 ఎస్ఎఫ్టీ. ఓకే, 2300 ఎస్ఎఫ్టీ బంజారా హిల్స్లో ఉంది. ఆల్మోస్ట్ 3.5 CR 3 CR అబోవ్లే. దయచేసి వీడియో చూడండి. ఈ ప్రాపర్టీ గురించి అయితే 3 CR 3.5 CR అబోవ్ ఉన్న 3 CR అబోవ్ 3.5 CR దాకా ఉన్నోళ్ళే ఎంక్వైరీ చేయండి. ఈ ప్రాపర్టీ గురించి కాల్ చేయండి. దయచేసి వీడియో మొత్తం చూసినా కాల్ చేయండి. మొత్తం పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈస్ట్, ఇది వెస్ట్ ఫేసింగ్. మనం ఇక్కడ చూసినట్టయితే ఇది లిఫ్ట్ చూడండి. క్యాడర్ కూడా కామన్ ఏరియా, క్యాడర్ కూడా కొంచెం బాగానే ఇచ్చారు. ఇవి స్టేర్ కేసు. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడవచ్చు, ఇది ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. ఇది మనకు సిట్టింగ్ ఏరియా చూడవచ్చు. ఇదంతా సిట్టింగ్ ఏరియా. మనకి ఇటు సైడ్ విండో ఇచ్చారు చూడండి. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక డోర్ ఇచ్చి ఒక బాల్కనీ లాగా ఇచ్చారనమాట. మీకు ఇటు సైడ్ విండో కూడా ఇచ్చారు. ఇది బాల్కనీయో లేదా ప్రేయర్ గదో. ఓకే, చూడండి ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి మళ్ళీ ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇలా హాల్లోకి ఎంటర్ అవుతాం. ఇది బిగ్ హాల్ ప్లస్ డైనింగ్ వస్తుంది. చూడండి, ఇది 3 BHK ఫ్లాట్ అండి. మీకు ఇటు సైడ్ బాల్కనీ ఇచ్చారు చూడవచ్చు. ఇది బాల్కనీ. ఇది ఫస్ట్ బెడ్రూమ్. బెడ్రూమ్లో అన్ని ఫ్లోరింగు మన వుడన్ ఫ్లోరింగ్ వేశారు. మీకు ఇటు సైడ్ విండో కూడా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ సంబంధించిన, బాత్రూమ్ సంబంధించిన డ్రెస్సింగ్ ప్లస్ అలాగే ఇది బాత్రూమ్ చూడండి. ఇది బాత్రూము, ఇది డ్రెస్సింగ్, ఇది బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఆల్మోస్ట్ రేట్లు ఎక్కడ ఉన్నాయండి, ఇంత రేట్లు అని కొంతమంది చెప్తున్నారు. ఒక 1% పబ్లిక్ మేము అంటే మాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని. లైవ్లోకి వెళ్ళి చూడండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మమాకండి. నేను చెప్పింది కూడా నమ్మొద్దు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఒకసారి లైవ్లోకి వెళ్ళండి. ఇది స్టాండ్ లోన్ కదా. స్టాండ్ లోన్ బిల్డింగే నేనే షాక్ అయ్యే విధంగా ఉన్నాయి రేటు, వాస్తవం చెప్పాలంటే. మీకు ఇక్కడ విండో చూడవచ్చు. మీకు ఆడ విండో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వుడెన్ టైల్స్. ఇది స్టాండ్ లోను బంజారా హిల్స్లో. ఓకే, మనం ఇదే బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, శ్రీనగర్ కాలనీలో కొన్ని బెస్ట్ ప్రైజ్కి కొత్తవి తీసుకొస్తున్నాం, పాతవి తీసుకొస్తున్నాం. జనాలు ఈ రేట్ ఎక్కడ ఉంది అంటున్నారు. ఇది మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఈ రేట్ ఎక్కడ ఉంది అంటున్నారు. లేదండి, ఓనర్స్ ఈ రేట్ చెప్తున్నారు. నేను ఇంకా చాలా డెప్త్గా మనం వాళ్ళతో, ఎందుకంటే అడిగేది వేరు. సార్ మన దగ్గర ఇమీడియట్గా క్లోజ్ చేస్తారు, నా దగ్గర నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు కాబట్టి ఇమీడియట్గా క్లోజ్ చేస్తాను అన్నప్పుడు ఎవరు కూడా రేట్ ఎక్కువ చెప్పుకున్నా ఒక జెన్యున్ రేట్ చెప్తారు. అంటే కొంతమంది ఒక 1% కస్టమర్ ఏమంటారంటే వాళ్ళు అంతే చెప్తారు సార్ అని. ఎందుకు చెప్తారంటే అడిగినప్పుడు చెప్పడం అంతే వేరు. ఇవాళ మార్కెట్ అలా లేదు. ఎవడైనా అమ్ముకోవాలనుకున్నప్పుడు ఒకవేళ చెప్పినా సార్ మీరు ఫైనల్ రేట్ చెప్పండి సీరియస్గా అని అన్నప్పుడు కంపల్సరీ చెబుతుంది. చెప్పింగ్ ఎంతకన్నా తగ్గదని అన్నాక వాడు రేట్ అదే. ఇంకా వాడు అంతే చెబుతారనంటే మరి ఎవరైనా అమ్మటానికే కదా. అమ్ముడు పోనప్పుడు వాళ్ళు రేటు తగ్గిస్తారుగా. ఇది బెడ్రూమ్ సంబంధించిన, మూడో బెడ్రూమ్ సంబంధించిన చూడవచ్చు అటాచ్ బాత్రూమ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కానీ, వాళ్ళకు కన్స్ట్రక్షన్ పడుతున్న కాస్ట్ కానీ ఇవన్నీ చూసుకొని రేట్ చెప్తారు. అంటే కొంతమంది వాళ్ళు అంతే చెప్తారు సార్ అంటారు, చాలా ఈజీగా తీసేస్తారు. నేను ఏమంటున్నానంటే మీరు ఈజీగా తీసేసినా నమ్మినా దానివల్ల మీకు లాభమో నష్టం ఏం జరగదు. కానీ సీరియస్గా కొనాలనుకుంటే మాత్రం మీరు లైవ్లో చెక్ చేసుకోండి.
ఎంత బెటర్గా తక్కువ ప్రైస్కి వస్తే అంత బెటర్ తీసుకోవద్దు అన్న. ఉన్న రేట్ని లేదని చెప్పేసి మీరు భ్రమపడేసి చూడండి కిచెన్ ఎంత పెద్దగా ఇచ్చారో. కొన్ని అయితే ఈ డోర్ లేదు, డోర్ లేకుండా ఓపెన్ కిచెన్ చేసుకున్నారు దీంట్లోనే కొన్ని. ఓకే, భ్రమపడేసి టైం అంతా వద్దు చెప్పుకొని లేదు సార్ మనకెందుకు ఫ్లాట్ అని తీరా తర్వాత అదే రేటు ఎక్కువ పెట్టుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. చూడవచ్చు వాష్ ఏరియా, పక్కన ఇండిపెండెంట్ హౌస్ ఉంది, ఇది వాష్ ఏరియా. ఓకే, అంటే నేనేం చెప్తున్నానంటే రేటు లేదు అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి. లైవ్లోకి వచ్చి చెక్ చేయండి, అప్పుడు మీకు రేటులు తెలుస్తాయి. సీరియస్గా ఉంటే ఈ రేట్లు ఉన్నాయి, మాది ఇది అండ్ ఆఫరు, మా మూడో పేమెంట్ ఇదండి అని క్లోజ్ చేసుకుని రూపాయి తక్కువ కొనటంలో ఇబ్బంది ఏమి నష్టం లేదు. ఎందుకనంటే ఈ మధ్య బయట ఉంటారు, నాకు ఎన్ఆర్ఎస్ కాల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. మనం 5000 ఎస్ఎఫ్టీ అడిగారు ఉన్నారు, అంటే మన దగ్గర జరిగిన రియల్గా చెబుతున్నా, ఏదో ఎక్కడో జరిగింది చెప్పట్లా. వాళ్ళు 5000లో కావాలన్నారు. కర్నూలు నుంచి ఫోన్ చేసిండు ఒక అతను కూడా. సరే సార్ అన్న, నేను తర్వాత నా బిజీలో పడి మర్చిపోయి ఒక 2 months తర్వాత నేను కాల్ చేస్తే మన నానక్రాంగూడ దగ్గర సుమధుర అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు 11-12 పైన అమ్ముతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాల. దాంట్లో ఆయన ఆ టైంలో 7,000 పెట్టి తీసుకోండి. ఎప్పుడు 2 నెలల క్రితమే ఆయన తీసుకున్నాక ఎల్పీ నెంబర్ వచ్చింది. ఆయన మొన్న ఫోన్ చేసి సార్ ఇలా ఫ్లాట్ అడిగారు కదా ఏమైందంటే, అయ్యా రాజు గారు తీసుకున్నా సార్ ఆల్రెడీ, పలానా ప్రాజెక్టులో తీసుకున్నా పర్లేదా అన్నాడు. మన తరపు నుంచి తీసుకోలేదు ఆయన. అలా అని చెప్పేసి మనం ఎందుకు తీసుకున్నారు సార్ అనలా. సూపర్ సార్ 7,000 అంటే అసలు ఏమీ తిరుగులేదు, ఎక్కడ తీసుకున్న ఇబ్బంది లేదు అంటే అలా చర్చ చేసుకొని మీరు అప్రోచ్ అవ్వదలుచుకుంటే మనల్ని అప్రోచ్ అవ్వండి, ఇబ్బంది లేదు. మనం చెప్తాం. నాకన్నా ఇంకా బెటర్గా వచ్చిందంటే ఆలోచించమాకండి, నాకు చెప్పైనా తీసేసుకోండి, తీసుకున్నాకని చెప్పండి. ఎందుకంటే ప్రాపర్టీ కొనటం ఇంపార్టెంట్ కాదు మాది. నేను చేసేది ఎక్కువ ఒక క్లయింట్తో రిలేషన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఉండాలి, అంతే తప్పితే మన దగ్గరే తీసుకోవాలా. అందుకే నేను రేట్ ఇది అని చెప్పినా కాదు అనేది నిరూపించాలి. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఉంది, మీరు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పండి, ఈ రేట్ అని చెప్పండి, నేను చెప్పిన రేటు కన్నా తక్కువ ఏమైనా ఉందేమో నాకు నిరూపించు. ఎందుకంటే నా దగ్గర నెంబర్ ఆఫ్ క్లయింట్స్ వస్తారు. మీరు కొనుక్కునేది ఒక్క ఫ్లాటే, మీరు తక్కువ రేటు కొని నాకు తక్కువ రేటు వస్తుందని నా చెబితే నేను 4 ఫ్లాట్లు అమ్ముకుంటా. నాకే అన్ని తెలియదు, మీకు తెలుసున్నా కానీ ఒక బయ్యర్గా మీరు నాకు సజెషన్ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక ప్రాజెక్టుగా నేను చెబితే నేను అమ్ముకుంటా కదా. మేము మీ పేరు చెప్పుకొని భ్రమపడి ఎవరికి వాళ్ళు మోసపరుచుకుంటే ఉపయోగం ఏం లేదండి. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు నేను ఇది తీశాను కదా వీడియో, కింద రేటు పెడతా చూడండి. ఎందుకు వీడియోలో చెప్పట్లేదంటే కింద పెడతా నేను. రేపొద్దున ఇది లాంగ్ టైంలో చూసి అప్పుడు రేటు పెరిగినా కూడా ఈ రేటు ఉందని అనే సిచ్యువేషన్లు కొన్ని వచ్చినాయని వీడియోలో చెప్పట్లా. ఈ రేటే నాకు హైప్ అనిపించింది, ఉన్నది చెప్తున్నా. అంటే ఎంత రేటు ఉంది స్టాండ్లోను, ఈ రేట్లో మంచి ప్రాజెక్ట్లో వస్తుంది చెప్పాలంటే కూడా. ఒకసారి దీని కింద డిస్క్రిప్షన్లో రేటు చూడండి. వీళ్ళు చెప్పిన రేటు ఫైనల్ అనేది కాదు. ఎవరైనా రేటు కానీ ఫైనల్గా ఒక 100-200 గట్టిగా కూర్చుంటే 500 కన్నా కూడా తగ్గరు. ఇవ్వాలి, అలా ఉంది సిచ్యువేషన్. ఎక్కువ చెప్పుకొని కస్టమర్ని బాగొట్టుకునే తోటి ఎవరు లేరు. ఓకే, ఒకసారి దీని కింద డిస్క్రిప్షన్లో రేటు చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇది అన్ని డీటెయిల్స్. సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. వీడియోలో కంటిన్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.